వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీరాజ్. సో ఈరోజు మనం బ్యాంకాక్లో చాలా పెద్ద మాల్కి వచ్చేసాం. ఈ మాల్ పేరు వచ్చేసి ఎంబీకే సెంటర్. ఇక్కడ బయటనే చాలా స్ట్రీట్ షాపింగ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ అనుకుంటే లోపల ఇంకా వేరే ప్రపంచం అంట. సో వెంటనే నేను అసలు ఏమేమి ఉంటాయి, ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి అనేది గ్లిమ్స్ లాగా చూపించేస్తాను. ఎందుకంటే చాలా పెద్ద మాల్, మాకు ఈవినింగ్ ఫ్లైట్ కూడా ఉంది. ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్సైడ్. ఎంబీకే సెంటర్ బయట ఉన్న స్ట్రీట్ ఫుడ్ అండ్ స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. ఇది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇవేంటో మరి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎంబీకే సెంటర్ వచ్చేసి మనకి ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి 10 AM టు నైట్ 10 PM వరకు అనమాట. కనిపిస్తుంది కదా. సో మాల్ లోపలికి ఎంటర్ అవుతుండగానే మే హెల్ప్ యూ అనే డెస్క్ ఒకటి అనిపించింది. అంటే మనకి మే హెల్ప్ యూ డెస్క్ ఇక్కడైతే ఉంది. మనకి ఏది కావాలన్నా ఇక్కడ అడగచ్చు. దాని తర్వాత చాలా హ్యూజ్ షాపింగ్. ఇదేమో మీటింగ్ పాయింట్స్ అంట. కంప్లీట్గా మీటింగ్ పాయింట్స్ అంటే నాకు తెలిసి మన క్యాబ్స్ కానివ్వండి అన్నింటికి అనుకుంటా. అండ్ ప్రతి దానికి మనకి సాకెట్స్ కూడా ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మనకి షాపర్ స్టాప్ లాగా అనుకుంటా. మనం ఇప్పుడు లెవెల్ 1లో ఉన్నాము. అక్కడేమో హోటల్ ఉంది, అదేమో ద బీఫ్ మాస్టర్. సో ఇక్కడ లగేజ్ స్టోర్ చేసుకోవచ్చు మనము 6th ఫ్లోర్లో. సో సర్వీసెస్ దే ప్రొవైడ్ ఈజ్ లగేజ్ డిపాజిట్, పార్సల్ డెలివరీ, లగేజ్ డెలివరీ, ఇవన్నీ అనమాట. సో ఫస్ట్ 2 hours అనేది ఫ్రీ. దాని తర్వాత ప్రతి అవర్కి 40 బాట్, ఒక్క బ్యాగ్కి 40 బాట్ అనమాట. సో మీరు 2 hours అయితే ఫ్రీ. ఇక్కడ మనకి అసలు ఫుడ్ మొత్తం ఫుడ్ ప్లేసెస్ ఈ అన్ని ఫ్లోర్స్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట. డైనింగ్ డైరెక్టరీ అని, బెటర్ ఫుడ్ బెటర్ మూడ్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. మనకి ఏ రెస్టారెంట్ చూస్ చేసుకోవాలి, మెక్డీ అయితే మెక్డీ, మనకు తెలిసిన రెస్టారెంట్ నేమ్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇట్లా వెళ్ళొచ్చు చూసుకొని. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. మనకి 6th ఫ్లోర్లో ఉంది ఇది ఇన్ఫర్మేషన్. సో ఈ ఫ్లోర్లో మనకి ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి. అదే కాకుండా టాప్స్ డైలీ అనే సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు అన్నీ దొరుకుతాయి. ఈ మాల్లో ఒకవేళ మీకు ఆకలి వేస్తుంది అనుకుంటే స్నాక్స్ లాంటివి కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైసింగ్ ఉంటుంది. రైస్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, బ్రెడ్స్ ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత సీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రమ్ ఫీల్డ్ అంట, మంచి వెజిటేబుల్స్ అవి ఉంటాయి. దాని తర్వాత డైలీ డైరీస్ ఉంటాయి. దెన్ ఫ్రోజన్ అనుకో, అంటే కంప్లీట్లీ ఫ్రోజన్ ఫుడ్. సో వాట్ నాట్ ఇక్కడ అన్నీ ఉంటాయి. సో మీరు ఫస్ట్ కావాలి అనుకుంటే ఏమైనా స్నాక్స్ లాంటివి ఇక్కడికి వచ్చి ఫస్ట్ అవి తీసుకొని దెన్ మీ షాపింగ్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. బిస్కెట్స్, చిప్స్, మళ్ళీ వైన్ ఉంటుంది, వాటర్ బాటిల్స్, టీ పౌడర్స్, ఫేస్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీకు ఉంటుంది ఇక్కడ. ఇంకా రెస్టారెంట్స్లో మనకి బాంబే డిలైట్ ఉంది. బాంబే డిలైట్ రెస్టారెంట్ ఇండియన్ ఫుడ్ అనమాట. ఇంకా మిగతావన్నీ థాయ్ ఫుడ్. మిస్టర్ షవర్మా అనేది ఒకటి ఉంది ఇక్కడ షవర్మా అనమాట. షవర్మాతో పాటు కొంచెం లెబనీస్ ఫుడ్ అలాంటివి దొరుకుతాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్లీ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు స్మూదీస్, మళ్ళీ అటు సైడ్ అయితే హ్యాండ్ బ్యాగ్స్, ఇటు సైడ్ మళ్ళీ షాపింగ్ 200 బాట్ 100 బాట్తో అట్లా ఉంటాయి, 250 బాట్. సో డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. ఇదంతా షాపింగ్ ఇక్కడ. సో ఇక్కడ ప్రేయర్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ప్రేయర్ రూమ్స్ కావాలి అనుకుంటే. ఇక్కడ చూసారు కదా లోపల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే ఇట్లా చేస్తున్నారు. చూసారు కదా ఇలా చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ కంప్లీట్లీ సీ ఫుడ్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ 5 కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ. సో ఇలా మనకి స్ట్రీట్ ఏమేమి ఉన్నాయంటే 7-Eleven స్టోర్స్, స్టార్బక్స్, KFC,
ఇంకా డిఫరెంట్ స్టోర్స్ అయితే ఉన్నాయి, అవి మనకి తెలియదు. ఇక్కడ స్టోర్స్ అనుకుంటా. అలీజ్ అనేది ఉంది, ఇండియన్ అండ్ థాయ్ క్యూజిన్. లర్డే, అజూరో, గ్యాంగ్నమ్, 2 ఫాస్ట్ ఫుడ్స్. సో ఈ ప్లేసెస్ అయితే ఉన్నాయి, చూసారు కదా. ఈవ్ అండ్ బాయ్ ఇక్కడ కూడా ఉంది, చాలా ఫేమస్ ఈవ్ అండ్ బాయ్. అన్ని స్కిన్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి, స్కిన్ ప్రోడక్ట్స్. దాని తర్వాత ఇక్కడ ఇది కంప్లీట్గా మాల్, చూసారు కదా ఏ రేంజ్లో ఉందో. సో ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్న క్రొజైన్స్, డిఫరెంట్ బన్స్ అలాంటివి ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా. సో మనకి ఎగ్జిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక జిప్ అని ఒక కాఫీ షాప్, దాని తర్వాత నోవా కిచెన్, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ ఇక్కడ కింద. ప్రతి ఫ్లోర్లో మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో చూసారుగా లాంగెస్ట్ గ్రిల్ ఎలా ఉంటుందో మరి, లాంగెస్ట్ గ్రిల్. సో ఇక్కడ అంతా ఇన్నర్ వేర్స్ ఉన్నాయి, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే. దీని తర్వాత ఇక్కడ థాయిలాండ్కి సంబంధించిన క్లోతింగ్, లోకల్ అన్నమాట, బామ్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఇలాంటి ఫ్రీ షోస్ చూడాలంటే మీరు ఇక్కడ ఫ్రీ అడ్మిషన్ అని ఉంది కదా ఎంబీకే సెంటర్లో, ఖాన్ ఎపిక్ థాయ్ మాస్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎవ్రీ థర్స్డే ఎండ్ ఆఫ్ ద మంత్ ఉంటుంది. సో అలా డేట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో మీరు ఇలాంటి షోస్ కూడా అటెండ్ అవ్వచ్చు టైం ఉంటే. ఇంకా ఇది మళ్ళీ స్ట్రీట్ షాపింగ్, ఇక్కడ ఇంకా పర్సెస్ ఇవన్నీ. అంటే ఓకే, ఇప్పుడు ఏదైతే పాస్పోర్ట్ అని ఉందో 80 బాట్కి, మేము ఇది 60 బాట్కి నైట్ మార్కెట్లో చీపెస్ట్గా చేయించుకున్నాం అనమాట. ఇక్కడ ప్రైసెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయని చెప్పారు. సో చూడండి కేక్స్ ఎంత బాగున్నాయో చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ మళ్ళీ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడేమో మళ్ళీ హర్బల్ది లెఫ్ట్ సైడ్ ఇది ఒక రెస్టారెంట్. చూసారు ఇక్కడ మంచి చిన్న జ్యువెలరీ లాగా, అంటే నార్మల్గా పెట్టుకుంటారు కదా గోల్డ్ కానిది అవి. సో ఇక్కడ గోల్డ్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ పర్సెస్, పక్కన షూస్, ఇక్కడ వాచెస్ అయితే అలా ఉన్నాయి. ఇక్కడ అంతా జ్యువెలరీ ఆ టైప్ ఆఫ్ షాపింగ్ ఉంది ఇక్కడ. అండ్ సూట్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 32,000 బాట్ ఉంది ఇక్కడ. అందులో డిఫరెంట్ క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 క్యారెట్స్. సో ప్రైసెస్ మాత్రం ఆ విధంగా ఉన్నాయి.
సో ఇది ఇన్స్టెంట్ ప్రింట్, మనకి క్యాప్స్ మీదైనా దేని మీద కావాలి అంటే అప్పటికప్పుడు ప్రింట్ చేస్తారు, ఇన్స్టెంట్ ప్రింట్. సో ఇది కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది మనకి. ఇక్కడ షూస్ చూసారా ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు ఇంకో ఫ్లోర్కి వచ్చేసాము. అమ్మో చాలా పెద్దగా ఉంది అసలు మాల్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పెద్దగా ఉంది మాల్. సో నేను చాలా బ్రీఫ్గా చూపించేస్తాను, ఎందుకంటే మాకు యాక్చువల్లీ ఫ్లైట్ టైం అయిపోతుంది. అందుకు నేను చాలా హడావిడిగా యాక్చువల్లీ ఈ మాల్కి రావాలనే ప్లాన్ లేదు, బట్ నేను వీడియో కూడా చేయొచ్చు అని చెప్పేసి మీ అందరికి చూపించవచ్చు అని చెప్పేసి నేనైతే రావడం జరిగింది. సో ఇవన్నీ అరోమాస్ అన్నమాట, మనకు మంచి డిఫ్యూజర్స్ అలాంటివి ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ టీ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్. సూట్స్ దెన్ మళ్ళీ చాలా పెద్ద షాపింగ్ ఉంది మళ్ళీ ఇక్కడ. థాయ్ క్రాఫ్ట్స్ అంట, కంప్లీట్గా థాయ్కి సంబంధించిన క్రాఫ్ట్స్ ఇవన్నీ. సో మనకి తక్కువ ప్రైసెస్లో కూడా ఉన్నాయి, ఎక్కువ ప్రైసెస్లో కూడా ఉన్నాయి. చూసారా 99 బాట్కి సేల్ పెట్టారు. అండ్ ఇది కూడా థాయ్ స్టైల్ ఆఫ్ చెప్పులు అనమాట. 200 బాట్కి మనకి కస్టమైజ్ చేసిస్తాడు చెప్పులు, డిఫరెంట్గా ఉంటాయి. సో షాపింగ్ స్ట్రీట్లో రఫ్గా చూసేద్దాం అసలు ఏమేమి ఉన్నాయనేది. సో ఎంత షాపింగ్ ఉంది కనిపిస్తుందా, చాలా అంటే చాలా షాపింగ్ ఉంది. Some shoes. Goodbye. Hello, brought us some back. Wow. Looking very good.
సో ఈ ఫ్లోర్లో మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్ ఇవన్నీ ఉన్నాయి. హెడ్సెట్స్, బ్లూటూత్స్, స్టాండ్స్ ప్రతి ఒక్కటి ఈ ఫ్లోర్లో ఉన్నాయి మనకి. థర్డ్ ఫ్లోర్ ఒక సైడ్ ఇది ఉంది, ఇంకా వేరే సైడ్ ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడేమో అన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. బనానా అనే స్టోర్లో కంప్లీట్గా ల్యాప్టాప్స్, గ్యాడ్జెట్స్, మనకి లోకల్వి బ్లూటూత్ స్పీకర్స్, జేబిఎల్ స్పీకర్స్, సూట్ కేసెస్, వాట్ నాట్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రానిక్స్, ట్యాబ్స్, మొబైల్స్ కూడా ఉన్నాయి. శాంసంగ్ మొబైల్స్, ట్యాబ్స్ ఉన్నాయి. వావ్, యాపిల్ వాచెస్, మామూలు వాచెస్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది మనకి. శాంసంగ్, ఒప్పో, రియల్మీ. దీని పక్కన చూస్తే మనకి మామూలుగా గేమింగ్ కన్సోల్స్ కూడా ఉన్నాయి. ఎక్స్బాక్స్ కానీ PS5 అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా బనానాతో పాటు పక్కన మొబైల్ షాప్స్ కూడా ఉన్నాయి ఇట్లా. సో ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. యాపిల్వి చూసారు కదా, మామూలుగా అయితే 22,000 బాట్ అలా ఉన్నాయి. 20,000 బాట్ కూడా ఉంది, 22,000 బాట్ ఉంది. యాపిల్ XR వచ్చేసి ఆల్మోస్ట్ కొత్తదంట, అంటే తక్కువ యూసేజ్, 13,000 బాట్ ఉంది. సో ఇలా ఉన్నాయన్నమాట మనకి స్టోర్స్. సో ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, అది 900 బాట్ అంట. మళ్ళీ ఇక్కడ అన్నీ ఉన్నాయి, పవర్ బ్యాంక్స్, గేమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ రిపేర్ కూడా చేస్తారు, ఫిక్స్ అండ్ రిపేర్. స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఇవి చార్జబుల్ అనుకుంటా, మనకు తెలిసి వైర్లెస్ ఛార్జర్వి. స్టాండ్స్ ఉన్నాయి. షాప్ పేరు వచ్చి ATM బై నిక్కీ. 3,200 baht. Okay. Oh, that's a car camera. Wow. You want the Asian camera, that one? సో దీంట్లో జుంజీ అని చెప్పి హారర్ హౌస్ ఒకటి ఉంది. దానికి ప్రైజెస్ వచ్చి అడల్ట్కి 400 బాట్ అనమాట. జోన్ 2 జోన్స్ కావాలంటే 750 బాట్. సో మనకి స్కేరీ హౌస్ ఎలానో ఇక్కడ అలా. ఇక్కడ అన్ని సెకండ్స్, మళ్ళీ కొత్త మొబైల్స్ అన్నీ అమ్ముతున్నారు. ఈ ఫ్లోర్లో మనకి మ్యాట్రెసెస్ లేదా ఫర్నిచర్ అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ మనకి ఎక్స్బాక్స్, PS5 ఇలాంటి గేమింగ్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్లోర్లో. సో చూస్తున్నారు కదా ఫర్నిచర్, ఇదంతా ఫర్నిచర్ ఇక్కడ ఉన్నది. 80% సేల్ అంట. అండ్ ఇది వచ్చి అన్ని గింబల్స్, మనకి వాకీ టాకీస్ అవన్నీ ఉన్నాయి ఈ షాప్లో. మైక్స్. సో ఇక్కడ మంచిగా ఫర్నిచర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆథెంటిక్ వీళ్ళ మేకింగ్ అనమాట, హ్యాండ్మేడ్ ఫర్నిచర్ ఇవంతా. చూసారు ఎంత బాగుందో. సో ఇక్కడ మనకి బుక్స్ ఇలాంటివి, ఇన్ఫర్మేషన్ బుక్స్ ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే ఇది కూడా ఉంది మనకి. చూసారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో, మీకు ఫేవరెట్ బుక్స్ ఏది కావాలో అది కొనుక్కోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ అన్ని లెన్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి మనకి ఈ ఫ్లోర్లో. చూసారు కదా క్రేజీగా ఉంది అసలు. పెద్ద పెద్ద లెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, కానీ చాలా కాస్ట్ ఎక్కువ. మనకి హెయిర్ కట్ సలూన్ ఉంది. అన్నీ ఇంకా ఈ మాల్లో మీకు కావాల్సిన ప్రతి
ప్రతిదీ దొరుకుతుంది అనమాట. ఇది కంప్లీట్లీ స్కిన్ కేర్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి లైట్కి సంబంధించింది, కెమెరా స్టాండ్స్, A to Z ప్రతి ఒక్కటి ఉంది ఈ షాప్లో. ఈ ఫ్లోర్లో అన్ని కెమెరాకి సంబంధించినవి ఉన్నాయి. మిస్టర్ DIY, వావ్, ఇక్కడ అన్నీ డూ ఇన్ యువర్ హోమ్ ఉన్నాయన్నమాట. కంప్లీట్గా దానికి సంబంధించిన స్టోర్ ఇది. సో మీ ఓన్గా చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని అన్నీ కూడా. వావ్, ఈ ఫ్లోర్లో కంప్లీట్లీ ఫుడ్ లెజెండ్స్ అని ఇంకా ఒక ఫుడ్ మార్కెట్, కంప్లీట్లీ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇక్కడ ముందు కార్డు తీసుకోవాలి. కార్డ్ తీసుకున్నాక మీరు ఏది కావాలో తినచ్చు. సో ఇదంతా ఫుడ్సే, చాలా రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. మీకు ఏది నచ్చితే తినచ్చు ఇక్కడ. కానీ ఇలా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ఫుడ్ తింటేనే ఆ కిక్ వేరేలా ఉంటుంది. నేను మరి ఎప్పుడు ట్రై చేస్తానో ఏంటో అలా. చూసారు కదా, చాలా పెద్దగా ఉంది ఫుడ్ లెజెండ్స్. ఇదంతా ఫ్రూట్స్కి సంబంధించింది. చూసారు కదా ఎంత. సో ఇంకా 7th ఫ్లోర్లో మనకి KFC, గేమింగ్ జోన్ ఇలాంటివి ఉన్నాయి. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. రెస్టారెంట్స్ ప్రతి ఫ్లోర్లో ఉన్నాయి. సో నేను KFC కోసం అని 7th ఫ్లోర్కి వచ్చాను. స్టార్బక్స్ కూడా ఇదే ఫ్లోర్లో ఉంది. అండ్ మీరు మంచి కాఫీ స్టార్బక్స్ కాదు, నెక్స్ట్ కొంచెం రీజనబుల్ ప్రైసింగ్ అనుకుంటే కెఫే అమెజాన్లో తాగొచ్చు. ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటాయి కంపేరింగ్ టు స్టార్బక్స్. ఇక్కడ రెస్టారెంట్లో చూసారా మంచిగా అన్నీ ఎలా వెళ్తున్నాయో, క్రేజీ కదా. సో గైస్ చూసారు కదా మాల్ ఎంత పెద్దగా ఉందో. నాకు తెలిసి నేను ఒక 30 to 40% కవర్ చేస్తుంటాను, ఎందుకంటే మాకు ఫ్లైట్ టైం వల్ల మేము త్వరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మేము లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు కింద 2nd ఫ్లోర్లో మనకి స్కై ట్రైన్స్ అనేది ఉన్నాయి. సో అక్కడ స్కై ట్రైన్ ఇక్కడ స్టాప్ ఎక్కి మనము పయాతాయ్ దగ్గర దిగామనుకోండి, అక్కడి నుంచి వేరే లింక్ పట్టుకొని డైరెక్ట్గా సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి అయితే ఉంది. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే ఎయిర్పోర్ట్కి ఇది బెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో అంతే గైస్, ఇంకా నేను బ్యాంకాక్ అండ్ పటాయా సంబంధించిన సిరీస్ మొత్తం ఒక ప్లేలిస్ట్లో పెడతాను. అదంతా చూసి ఎంజాయ్ చేసండి. మీరు కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటే క్లియర్గా ప్రతి ఒక్కటి పెడతాను. అన్నీ గో త్రూ అవ్వండి. ఎలాంటి ప్లేసెస్ మీరు విజిట్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి చూసేసి ఎంజాయ్ చేసండి.
సో ఇక్కడ ఆటోమేటిక్గా క్లీన్ చేసే రోబో ఉంది చూసారా, దాని పైన చేసుకుంటూ పోతుంది. ఏయ్, దాని పైన చేసుకుంటూ పోద్ది మంచిగా సెన్సార్డ్. వెళ్ళమ్మా వెళ్ళు, నీ పన్ను చేసుకో, నేను ఆపం మేము. మరి అయిపోద్ది. సో ఎవరైనా అడ్డం వెళ్తే కూడా అయిపోద్ది. మనుషుల కన్నా అలాంటి వాటిని పెంచుకోవడం బెటర్ ఏమో, మాటలు వింటాయి. 4th ఫ్లోర్. సో చాలా బిజీగా ఉంది ఎయిర్పోర్ట్ మొత్తము. జనాలు నాకు తెలిసి అందరూ ఈరోజే చాలామంది వెళ్తున్నట్టున్నారు. చాలామంది టూరిస్టులు ఎక్కడి నుంచి అంటే చైనా నుంచి ఉన్నారంట చాలామంది. సో నాకు తెలిసి ఇదే మా లైన్, మేము నిల్చోవాలి ఇక్కడ. బాయ్ బాయ్ బ్యాంకాక్. మళ్ళీ వచ్చేస్తాం, వెంటనే వచ్చేస్తాం మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు బాగా తెలిసింది ఎలా వెళ్ళాలి అన్నీ. సో మేబీ డెఫినెట్లీ 2-3 మంత్స్లో మళ్ళీ ప్లాన్ చేస్తాం. సో మనకి లైటర్స్ ఇలాంటివి ఉంటే మనము ఆ బ్యాగేజ్ దాంట్లో అయితే వేయకూడదు. మనం ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో దాంట్లో ఒక లైటర్ ఒక పర్సన్కి అలౌడ్ అనమాట. అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా మనము దాంట్లో పెట్టకూడదు. మనము క్యారీ చేసే దాంట్లో ఎలక్ట్రానిక్స్ తీసుకెళ్ళాలి, ప్రాబ్లం ఉండదు. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ క్యారీ ఆన్ బ్యాగేజ్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి తీసుకెళ్ళచ్చు, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటి, వాల్యుబుల్ ఐటమ్స్ అనేది మన చెక్డ్ బ్యాగేజ్లో తీసుకెళ్ళకూడదు, వెపన్స్ లాంటివి క్యారీ చేయకూడదు. సో ఇది ఇన్ఫర్మేషన్. సో డ్యూటీ ఫ్రీ కావాలి అనుకుంటే ఈచ్ టికెట్కి మీకు 2 బాటిల్స్ అయితే అలౌడ్ ఉంటాయి. $33B.